హనుమంతు కుటుంబం అంటే అఖిలాండేశ్వరి కుటుంబంలో భాగమని నీ భార్యకి చెప్పు. అమ్మా, మమ్మల్ని వెళ్ళనివ్వండి, మీకు దండం పెడతాను. గణేష్, నీ తండ్రి నమ్మిన బంటు ఏ రోజు కూడా నేను చెప్పిన మాటని జవదాటలేదు. నా పార్వతిని నా నుండి తీసుకెళ్లకు. నేనెందుకు తీసుకెళ్తున్నానో మీకు తెలుసు. మేం వెళ్తాం, ఆపకండమ్మా. పార్వతి, నువ్వు కూడా నీ వాళ్లని, నీ ఇంటిని, అంటే నన్ను కూడా వదిలి వెళ్లాలనుకుంటున్నావా? మేడం, అది చిన్నపిల్ల, దానికేం తెలుసు అమ్మగారు. గణేష్, నేను చెప్పినా వినకుండా నా పార్వతిని తీసుకెళ్తున్నావు కదూ? అయితే ఒక్క మాట విను. నన్ను మీతో పాటు తీసుకెళ్ళు. పార్వతితో పాటు నేను వస్తాను. అమ్మగారు, చూసావా గణేష్, నేను మీతో పాటు వస్తాను అంటేనే కంగారు పడ్డావు. వచ్చాను అంటే ఎలా ఉంటుందో ఊహించుకో. నేను మాట అంటే మాటే. ఈ అఖిలాండేశ్వరి అయిన వాళ్ల కోసం ఎన్ని మెట్లైనా దిగుతుంది. నన్ను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లమంటావా, లేక వచ్చి కారులో కూర్చుంటారా? అమ్మా, అమ్మగారు, మీరు రోడ్డు మీద నడవడం ఏంటి అమ్మగారు? వద్దమ్మా, వద్దు. సరస్వతి, ఆ బ్యాగ్ తీసుకో. అమ్మా, వస్తాం అమ్మా, పదండి. రే అభి, బాబాయ్, ఎవరో వచ్చారన్నా? ఇక్కడెవరూ లేరు కదా? ఎక్కడే ఉండాలి బాబూ, నిన్ను చూడాలి, నీతో మాట్లాడాలంటేనే. నాతో మాట్లాడాలనుకున్నవారు నేనొచ్చే వరకు ఉండలేకపోయారంటే బహుశా నాతో అంతగా అవసరం లేదనుకుంటా బాబాయ్. లేదు బాబూ, నీతో మాట్లాడాలనే చెప్పింది. ఎవరామే? అఖిలాండేశ్వరి గారు. అఖిలాండేశ్వరి గారా? అవును బాబూ, అఖిలాండేశ్వరి గారు వచ్చారు. అయితే నువ్వు చెప్పిందంతా తప్పే అన్నమాట. ఏంటి బాబు ఆ తప్పు? ఆవిడ గారు మన ఆశ్రమాన్ని ఆదుకుంటున్నట్టు, ఆశించినంత విరాళం అందిస్తున్నట్టు చెప్పావు కదా? అవును బాబూ, ఆ మాటలు ఆమె స్వయంగా చెప్పింది. ఆమె సాయం చేయడానికి రాలేదు. రే అభి, అవునరా, ఆమె వెతుకుతున్న దొంగ కోసం వచ్చింది. ఏమంటున్నావు బాబూ? నిజం బాబాయ్. ఒకసారి కార్ రిపేర్ పేరుతో గ్యారేజ్కి, ఇప్పుడు బాబును మన దగ్గరికి చేరుస్తాననే వంకతో ఆశ్రమానికి. రే అభి, ఆవిడ మీతున్న కోపంతో అలా మాట్లాడుతున్నాయో? రే, ఆమె సాయం చేయడానికి వచ్చినట్టు ఆమె మాటల్లో స్పష్టంగా కనిపించింది బాబూ. కనిపించాల్సింది మాటల్లో కాదు బాబాయ్, చూసే కళ్ళల్లో కనిపించాలి, ఇచ్చే మనసులో కనిపించాలి. రే అభి, ఏంట్రా నువ్వు? అవునరా,
ఆవిడ దయాదాక్షిణ్యాల మీద ఆశ్రమం నడవదు. ఆవిడ దగ్గర దర్జాగా రాజాలాగా కొట్టేసిన డబ్బులతో ఆశ్రమాన్ని నడిపిస్తా. అభిగారు, అభిగారు, మీ ప్రేమ సక్సెస్ అవుతుంది. ఏమన్నావు చంద్రిక? అవును సూర్య, అభి గుండెల్లో సౌందర్యం ఉంది. సౌందర్య ప్రేమలో నిజాయితీ ఉంది. నిజాయితీ ఉన్న ప్రేమ ఎప్పటికైనా ఒకటే అవుతుంది. ఇంతకీ సౌందర్య ఎక్కడుంది? అఖిలాండేశ్వరి గారు తీసుకెళ్లారు. సౌందర్య అమ్మ నాన్నలు ఒకే ఒక్క మాటతో కట్టడి చేసి వాళ్ళని కూడా తీసుకెళ్లారు. ఏంటా మాట చంద్రిక? మీరిప్పుడు కారుకి ఇంటికి రాకపోతే ఈ కారు వదిలేసి నడి రోడ్డు మీద మీతో పాటే నడిచి వస్తాను అన్నారు. అంతే. ఇంకొక మాట మాట్లాడకుండా వెళ్లి కారులో కూర్చున్నారు. అఖిలాండేశ్వరి తీసుకెళ్ళిందంటే ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. మీరు అనుకునేదంతా ఏ రకమైన ఆలోచన నాకు తెలియదు కానీ సౌందర్య కోసం అఖిలాండేశ్వరి గారు నడి రోడ్డు మీద నడవడానికి సిద్ధమయ్యారు అంటే మీ ప్రేమ గురించి తెలిసే ఉంటుంది. తప్పకుండా సౌందర్య కోసం మీ పెళ్లి చేసి తీరుతారు. అక్కడ అఖిలాండేశ్వరి గారు ఉన్నారని ఆనందపడాలో, భవానీ ఉందని బాధపడాలో అర్థం కావట్లేదు. కలిసి బతకండి అని చేతిలో చేయి వేసి పెళ్లి చేయాల్సిన అమ్మ నాన్నలు తప్పుగా అర్థం చేసుకుని అర్థం లేని భయాలతో దూరం అవుతుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? అట్లా మేం చేస్తుంది. మిమ్మల్ని ఇద్దరిని కలుపుతుందన్న నమ్మకం నాకుంది. సౌందర్య ఎక్కడుంటుందనే భయం కన్నా ఆ అఖిలాండేశ్వరి ఇంట్లో ఉంటే భవానీ చేసే కుట్రలు కుతంత్రాలకి ఏం జరుగుతుందోనన్న భయం, ఆ భయమే ఎక్కువైంది. భయపడకురా, సౌందర్యకేం కాదు. భవానీ గురించి నీకు తెలీదురా. ఏదైతేనే మొత్తానికి సౌందర్య పలానా దగ్గరుంటుందనే విషయం అయితే తెలిసింది కదా. ఏం చేయాలో ఆలోచిద్దాం. భవాని, బయట చల్లగా వర్షం పడుతుండగా లోపల వేడి వేడి చిప్స్ తింటుంటే మనసు హాయిగా ఉంటుంది కదా. మనసుకి హాయ్ అంటే అది కాదే మనోరాలా. ఈ ఘట్టమనేని వంశానికి రాబోయే తరం మహారాణి ఆ సౌందర్య. కాని దాన్ని రానివ్వకుండా చేసి నిన్న ఆ ప్లేస్లో పెట్టినప్పుడే మనసు గాలిలో తేలినట్టుంటుంది. అది హాయ్ అంటే. భవాని, గ్రానీ అంటే ఇంకా రాలేదు. వస్తే తొందరగా వీడియో చూపించాలనుందే. వస్తుందిలే, ముందు చేతిలో ఉన్న చిప్స్ తిను, ఎంత టేస్టీగా ఉన్నాయో. బా! ఇంత ఉప్పగా ఉంటే కమ్మగా ఉన్నాయంటావేంటే? అవునా? ఇక గనిగాడు ఎప్పటికీ రాడన్న ఆనంద క్షణాన ఉప్పు కారం టేస్ట్లు కూడా తెలియకుండా పోయాయే ఘట్టమనేని కాబోయే యువరాణి. ఎవరు? ఇంకెవరు? నువ్వే. ఘట్టమనేని అఖిలాండేశ్వరి తర్వాత ఈ వంశానికి రాణివి నువ్వేనే, ఘట్టమనేని చైత్ర. ఏ నేనే యువరాణి, నేనే యువరాణి. ఏ yes! Yes! నేనే యువరాణి, నా మంచి భవాని. ఏంటి భవాని, ఏదో యువరాజు యువరాణి అంటున్నారు? ఎవరి గురించి, దేని గురించి? చైత్ర నీ గురించి మాట్లాడుతుంది క్రిష్. నా గురించా? అవును క్రిష్, నువ్వు యువరాజైనప్పుడు చైత్ర యువరాణియే కదా. ఇప్పుడెందుకా మాటలు? ఏదెప్పుడు ఎలా జరగాలో, ఎవరితో జరగాలో గ్రానీయే చూసుకుంటుంది. చూడు క్రిష్, నిన్న చూసిన గని వీడియో గురించి అక్కకి చెప్పకు. తెలిస్తే అక్క బాధపడుతుంది. నువ్వు చేసిన మంచి కూడా చెప్పొద్దనడం నీ మంచితనం. నువ్వు వద్దన్నా నేను చెప్తాను. ఇదిగో, చెప్తే చెప్పావు కానీ ఆ వీడియో మాత్రం చూపించుకో. తప్పకుండా చూపిస్తాను. అయ్యో అక్క, అక్క వచ్చావా అక్క? నీకు ఫోన్ చేస్తే కలవలేదక్కా. కలిసింది. కావలసిన వాళ్లతో ఉండడం వల్ల కాల్ లిఫ్ట్ చేయలేదు. అక్క, ఆ గని వాళ్ళు కలిశారు. రమ్మని కాళ్ళ వెళ్లపడ్డాను. అయినా కాదు పొమ్మన్నారక్కా. నీ పేరు చెప్పినా చీపో అన్నారు. ఎంత పొగరక్క వాళ్ళకి. నీకు గడువిచ్చానని గనీని పిలిచావా? మనస్ఫూర్తిగా పిలిచావా? మనస్ఫూర్తిగానే పిలిచానక్కా. ఆహా. అయితే ఇప్పుడొకసారి కళ్ళు మూసుకుని మనస్ఫూర్తిగా పార్వతిని తలుచుకుని రావాలని కోరుకో. అక్కా, కోరుకో.
భవాని గ్రాని అంటే గ్రానియే. చూసావా, ఏకంగా లగేజ్ తోనే దింపేసింది. కానీ ఎలా ఉన్నావు? ఇన్నాళ్ళు ఏమైపోయావు? ఎక్కడున్నావు? ఎందుకు మేడం నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావు? అచ్చం పార్వతమ్మలాగే ఉంది. అవును కాంతమ్మా. ఈ ఇల్లు ఒక దేవాలయం. అఖిలాండేశ్వరి మేడం ఒక దేవత. నలుగురికి మంచి చేసే మనసే తప్ప ఎవరికి ఆపద తలపెట్టని ఈ దేవాలయం నుండి, దేవత నుండి ఎందుకు తప్పించుకు తిరుగుతున్నావు? అఖిలాండేశ్వరి మేడం తలుచుకుంటే నిన్ను నన్నే కాదు, కాలాన్ని సైతం కనుసైగతో కట్టేయగలరు. నీకోసం, నీ కుటుంబం కోసం మేడం ఎక్కడ నువ్వు కావాలని భయంతో ఈ ఇంటికి దూరంగా వెళుతున్నావని మేడం చాలా బాధపడుతున్నారు. అది నా కూతురు. నా పార్వతి వచ్చింది కదా, ఈ ఇంట్లో తనేంటో, తన స్థానమేంటో అందరికీ అర్థమయ్యేలా చూపిస్తాను. అది అమ్మగారు. గణేష్, ఈ అఖిలాండేశ్వర్ గురించి నీకు తెలుసు కదా? తెలుసు అమ్మగారు. మరెందుకు భయపడుతున్నా? ఎవరి కోసం భయపడుతున్నా? దేనికోసం భయపడుతున్నా? నీ భయం వెనక ఉన్నది ఎంతటి బలమైన శక్తి అయినా గిరిగీసి గుండంలో నిలబెట్టి అందరూ చూస్తుండగా భస్మం చేస్తాను. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పు గణేష్, ఈ ఇంట్లో ఉండడానికి నువ్వెందుకు భయపడుతున్నావు? నా పార్వతిని నా నుండి ఎందుకు దూరం చేస్తున్నా? అమ్మగారు, నా కూతురు. చెప్పాను కదా, నా పార్వతి 20 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నా కల నిజమవుతున్న సమయంలో ఎవరో ఏ శక్తో అడ్డుపడుతోంది. తొలగిస్తాను, త్వరలోనే ఆ అడ్డు తొలగిస్తాను. చెప్పు గణేష్, నా పార్వతిని నా కళ్ళ ముందుంచడానికి నీకొచ్చిన భయం ఏంటో చెప్పు. ఇప్పుడే, ఈ క్షణమే నీ కళ్ళ ముందే నీ భయాన్ని బూడిద చేస్తాను. అమ్మా, అది అమ్మా, ఇప్పుడు నన్నేమీ అడక్కండి. ఇప్పుడు నేనేమీ చెప్పలేను. ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు. ఇరవై ఏళ్లుగా దేనికోసం తప్పిస్తున్నానో, ఎవరి కోసం నా శ్వాస కొట్టుకుంటుందో, ఏం జరగాలని కల కంటున్నానో, ఆ కలను నా కళ్ళ ముందుకు తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.
పదమ్మా. ఆ జ్ఞాపకాలు ఎప్పుడూ నన్ను తరుముతున్నట్టే ఉంటాయి. ఇప్పుడు నువ్వొచ్చావు. మంచి సమయం వచ్చింది. ఒక గొప్ప కార్యం జరిగే ముందు ప్రకృతి సహకరించకపోవచ్చు గాని ఒక చారిత్రక తప్పిదం తిరిగి పురుడు పోసుకుని ఒక తరానికి ఆదర్శం అవ్వడం ఎలాగో ఈ అఖిలాండేశ్వరి చూపిస్తుంది. భవానీ, అక్కా అక్క నేను గని వాళ్ళని రమ్మని బతిమిలాడానక్క. వాళ్లే రానన్నారు. కావాలంటే నేనడిగానా? ఆ విషయం గురించి నేనడిగానా? గుమ్మడికాయ దొంగెవరు అంటే భుజాలు తడుముకున్నట్టు అక్క తప్పు చేసినట్టు నువ్వే ఒప్పుకుంటున్నావు భవానీ. అయినా నేనడగని విషయం నాతో చెప్తే నాకు మహా చిరాకు. ఇప్పటిదాకా ఒకటి, ఇక నుండి వేరు. హనుమంతు కుటుంబానికి ఒకప్పటి భవానీ అంటే భయం. ఆ కుటుంబానికిప్పుడు భరోసా అవ్వాలి. అలాగే అక్క. అలాగే అక్క అని గంగిరెద్దులా తలూపితే కాదు. ఈ రోజు నుండి చైత్ర నీకెంతో ఈ ఇంటి వెలుగైన నా పార్వతిని అంతకంటే ఎక్కువగా చూసుకోవాలి. కాదు కూడదు అని ఎవరైనా నా మాట మీరితే నిర్దాక్షిణ్యంగా వాళ్ళు గెంటి వేయబడతారు.